పంపించారు రేవంత్ రెడ్డి గారు. మరి అక్కడ పోయి ఎన్ని రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ కూడా అయిపోయాడు ఇంతవరకు. మరి కనీసం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంచడం ఈ రోజు చాలా మాట్లాడుతున్నారు. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ గారు, ఏదైతే కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ వెలువరించిన విషయాల గురించి కానీ, లేదంటే ఈ కమిషన్ తద్వారా సమస్య పరిష్కరించబడే అవకాశం ఉందంటారా? ఆరోపణలు ఎదుర్కొన్న కేసీఆర్ ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది లక్ష్మీ గారు, మీకు అట్లాగే పెద్దలు కాంగ్రెస్ గారికి అట్లాగే మిత్రులు సెక్టర్లో కూడా చాలా వరకు మన మీడియా ఏదైతుందో వాస్తవాన్ని విషయాలు బయట అఖిల అట్లాగే మన మీడియా కొత్త నేను చూసాను. సమన్లో ఏమన్నది, కేసీఆర్ అన్నది సాక్షిగా పిలిచారు, ఆయన అవినీతి ఆరోపణ చేసిండు, చేసినారు, లేకపోతే ముద్దాయిగా వెళ్ళలేదు. అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కేసీఆర్ గారిని సాక్షిగా పిలిచారు. అంటే ఈ మొత్తం విషయంలో ఇట్లా అన్నారు, వాడు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, మీరు మాజీ ముఖ్యమంత్రికి ఏం చెప్తారు దీని మీద అని పిలిచారు. 20 ప్రశ్నలు అడిగారు. 20 ప్రశ్నలకు సమాధానం చెప్పారు కదా వాళ్ళు. అందుకని ఫస్ట్ చాలా మన మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ఒక మేడిగడ్డనైనా, తర్వాత అన్నారమైనా, ఈ 3 బ్యారేజీలైనా మరి మిగతా ఆయన ఉన్నాయా లేవా? నేను ఒకసారి నా ఉద్దేశం అంటే మీడియా వాళ్ళందరూ కూడా మొదటి నుంచి మేడిగడ్డ నుంచి మొత్తం ఇవన్నీ పైపులు అవుతా ఆఖరికి కొండపచ్చవ సాగర్, నిన్న కాక మొన్న మన గంధమాల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారు కదా మనకి మన రేవంత్ రెడ్డి గారు. అది బస్వాపూర్ దాకా చూడాలి. కేశవాపూర్ అని ఇక్కడ దగ్గరనే ఉంటుంది మనకు, అది ఇంకా మొదలు కాలే. అది హైదరాబాద్ కు 20 టీఎంసీల తాగునీరు, 10 తాగునీరు, 20 పరిశ్రమ వస్తే దాని అది కూడా చూడాలి మనకు ముందు కానీ. అంటే సమగ్ర నష్టం చెప్పడం కాళేశ్వరం అంటే మేడిగడ్డ కూలిపోయింది, కూలింది, అయిపోయింది. ఇంకా ఫిజికల్ ట్రీట్మెంట్ ఇస్తుంటే రాజకీయ పార్టీలు అట్లాగే ఉన్నాయి, మీడియా కూడా అట్లాగే ఉంది. దయచేసి ఈ మొత్తం ఈ ప్రాజెక్టు మొత్తం దీంట్లో 16 పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. నెంబర్ 1. రెండవది, తెలంగాణ ఉద్యమ అస్తిత్వ పోరాటాన్ని ప్రతిసారి జాతీయ పార్టీలు 2 ఆంధ్ర కాంగ్రెస్, ఇవాళ బీజేపీ 2 కూడా. నేనేమంటున్నానంటే కేసీఆర్ పుట్టక ముందు ఉద్యమం ఉన్నది, లేకపోతే చెప్తున్నాను. కేసీఆర్ పుట్టక ముందు ఆయన 54లో పుట్టింది. 52, 53లో పాపిరెడ్డి గారికి మన బాగా తెలుసు. పాపిరెడ్డి గారికి 52 సిటీ కాలేజ్ ముందర 6 చనిపోయారు. జయశంకర్ గారు ఆనాడు వరంగల్ నుంచి వస్తూ బస్సు ఫెయిల్ అవుతుంది, పొనుగలు జిక్కిపోయి నేను ప్రాణం పోతే బాగుంటుండే ఆనాడే బతికుండి పోవాలనిపిస్తున్నాను ఆయన రాస్తున్నాను. 52 ముఖ్య నిబంధనలకు వ్యతిరేకంగా ఇట్టి సాంబార్ ఉద్యమం అంటే అంతకుముందు తెలంగాణ సాయుధ భూమి కోసం వస్తుందండి. దీన్ని ఎక్కడ గమనించకుండా కేవలం కేసీఆర్ 10 లక్షలు 5 లక్షలు మాట్లాడుతున్నాం. అంతా కూడా తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని అవమానించడం చేస్తుంది. ఆనాడు ఇడ్లీ సాంబార్ గోప్యాక్ అంటే కేంద్రాలకు వ్యతిరేకం కాదు. మదరాసి 5,000 మంది మదరాసి ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తూ ఆనాడు మున్సిపల్ తుంగలో వచ్చి తూటు వస్తుంటే లక్నో ఉర్దూ హైదరాబాద్ తెలంగాణ భాష లాంటిది ఉర్దూ, అదే ఆంధ్ర భాష లాంటిది ఏమో లక్నో ఉర్దూ వ్యతిరేకంగా పోరాటం చేస్తే 6 రూపాయలు పక్కన ఆగలేదు. 69 విద్యార్థులు మన పార్టీ గారి ఉద్యమం చాలా పెద్దవాళ్ళు. 69లో జై తెలంగాణ ఉద్యమం కేవలం స్ట్రీట్ బయట కాదు. కానీ ఏమైంది, చాలా అడుగుతుంది చచ్చిపోయినరు, అట్లాగే మొత్తం అణచివేయబడ్డది. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి వాళ్ళ వెంకయ్య నాయుడు ఆనాడు కేంద్ర ఉద్యమంలో కార్యకర్త నాయకుడు. అట్లా అక్కడ పోయింది. పోగానే ఏమైంది, చాలా అత్యాచారాలు అయిపోతే విద్యార్థులను ఉపాధ్యాయులు ఉద్యమానికి రాజకీయ నాయకులు పీమలు పుట్టిన పుట్టలో పాములు వచ్చినట్టు వచ్చి మొదలు మల్లికార్జున అందరూ వచ్చే చేసేదానికి అక్కడ 11 సీట్లు ప్రజలు గెలిపిస్తే బీసీ తరఫున 11 పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే కాకటి పెట్టి ఢిల్లీకి గుజరాత్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పోయిండు జనార్దన్. కాంగ్రెస్ పార్టీ ద్రోహం కానీ 91లో బెల్లి లలిత చేస్తారు. ఈ అందరం ఒక మీటింగ్ పెట్టాం, చాలా పెద్ద వర్షంలో కూడా ప్రజలు వేయడానికి మంచి పరిస్థితున్నారు. విలేదంతా గంపేసి అడిగారు. కానీ ఆనాడు మళ్ళీ బలిదేశ ఉద్యమం ముందుగానే మన తెలంగాణ ఉద్యమకాలతో ఉంటాయి. 91 భువనగిరిలో 91 నుంచి 2001 దాకా ఏం జరగకుండా ఉండే ఆయన తెలుగుదేశంలో చదువు మంత్రిగా, తర్వాత రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఆయన చాలా మంది అవమానిస్తారు. ఆయన పదవి రాకపోతే బయటపెట్టినాడు. నిజమే కావచ్చు.
కానీ తెలంగాణ అస్తిత్వం గొప్ప గట్టి కోచ దొరికినా దాని ఎంబడి పడి తిరిగింది తప్ప ఏమని ఎవరికి అన్ని అన్నీ వస్తుంది. ఇప్పుడు అందుకని కేసీఆర్ గారు 2001 పార్టీ పెడితే 2001 నుంచి రాజశేఖర రెడ్డి మధ్య నచ్చిపోయినారు. రాజశేఖర రెడ్డి ఏమిటి అర్థం కానీ రాజశేఖర రెడ్డి గొప్పగా చెప్పి మాట్లాడుతున్నారు. మనం రాజశేఖర రెడ్డి ఒక ముఖ్యమంత్రి మాత్రమే, ఆయన ఉద్యమానికి కుంపులేడు ఏంటండి స్పష్టం చెప్తాను. ఆయన చనిపోయినాకనే వచ్చింది, చనిపోకపోతే కూడా ఏమంటారు దాన్ని బజార్ నిర్ణయించి తెచ్చుకునేవాడు తెలంగాణ ప్రజలు. సమస్య లేదు, చనిపోయిన వచ్చింది, చనిపోతే సమైక్యాంధ్ర ఉండేది కట్టుకుంటారు. దుర్మార్గం అంటున్నాను, తప్పు అంటున్నాను. మన రాజశేఖర బతికిన వచ్చేదానం 2009 ఎన్నికలు 2009 ఎన్నికలు ఆయన ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నా లేకున్నా అది కాదు సార్ టాపిక్. అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ ఇచ్చింది కదా. దీనిలో కాంగ్రెస్ పార్టీది ఏమీ లేదు, మొత్తం కేసీఆర్ తీసుకొచ్చారు. దాని గురించి మాట్లాడేది లక్ష్మీనాథ్ గారు. అదే నేను చెప్తాను రామ్మోహన్, నేను చెప్తాను. ఇప్పుడు సమస్య అదే, మీడియాతో సమస్య అది. నేనేమంటున్నానంటే ఇచ్చింది అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు స్వాతంత్రాన్ని 45లో రెండో ప్రపంచ యుద్ధం రావడం వల్ల ఇప్పుడు ఎక్కడ పెట్టిపోయింది. ఇప్పుడు మన సంక్రాంతి రావడం వాడు ఇచ్చింది కదా, బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర పోయి మనము అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు బ్రిటిష్ వాళ్ళతో పోలుస్తారా? ఖచ్చితంగా నేను చెప్తాను వినండి. అందుకని తెలంగాణ అస్తిత్వ పోరాటం ఎటువంటే ఇక దేశంగా ఉన్నది తెలంగాణ. హైదరాబాద్ స్టేట్ ఒక దేశం, ఎయిర్పోర్ట్. ఏ బ్రిటిష్ వాళ్ళు ప్రజల కోసం పోరాడారు? ఎస్ రామ్మోహన్ గారు, మీ మాటల్లో ఆయన ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ ఎస్ కొంచెం స్లో, ఒక్క 2 నిమిషాలు చెప్పండి.